Heartily welcome, sir. Welcome to the Zoom panel, sir. Heartily welcome Zoom panel, sir. Heartily welcome to Zoom panel, sir. Welcome to the Zoom panel. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత మంచి గ్రేట్ వెల్కమ్ ఇచ్చినందుకు. గురుజీ విత్ యువర్ పర్మిషన్ గురుజీ పీపీటీ షేర్ చేస్తున్నాను. కంటిన్యూ విష్ ఆల్ ద బెస్ట్. వాక్ చేసి చూపించు నీ ఎక్స్పీరియన్స్ అంతా. ఈరోజు దమ్దర్గా వీళ్ళందరికీ కూడా వాళ్ళ మైండ్ మార్చుకోవాలి, ఎందుకంటే అలాంటి జాబ్ రిజైన్ చేసి వచ్చావు ఈరోజు. అలాగే టీంని కూడా అంతలా క్రియేట్ చేస్తున్నారు. గ్రేట్ కంటిన్యూటీ. ఓకే మా గురుజీ, థ్యాంక్ యూ. లీడర్స్ స్క్రీన్ షేర్ అవుతుంది కదండి? Yes, sir. Clear, Yes, sir. sir. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ అండి మొత్తం లీడర్స్ అందరికీ కూడా గ్రాండ్ వెల్కమ్. థ్యాంక్ యూ టు మై గ్రేట్ మెంటర్స్ లావణి వెంకట్ మేడం జీ, వెంకట ప్రసాద్ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ టు మై థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ టు గ్రేట్ సేఫ్ షాప్, గ్రేట్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్ టు మై పేరెంట్స్, ఇంత మంచి అవకాశం అది ఇచ్చినందుకు. థ్యాంక్స్ టు మై జోడీ అప్లయన్స్, నన్ను ఎప్పుడు నా వెంట ఉండి నన్ను ముందుకు నడిపించి, లేదు టైగర్ ఎలా చేయొచ్చు, ఎలా చేస్తే బిజినెస్ అవుద్ది అని ప్రతిదీ పిన్ టు పిన్ గైడ్ చేసి నేను ఎలాగా ఈ తొందరగా ఈ లెవెల్స్ రీచ్ అవ్వడం కానీ, టీం ఇంత అలా ఫామ్ అవడం కారణం కానీ వన్ అండ్ ఓన్లీ రీజన్ ఈ మిస్సెస్ వరలక్ష్మి మేడం. ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ యూ టు మేడం. అలాగే నాకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ అన్నది నాకు ఇచ్చింది మెయిన్ ఈ శ్రీరామ్ సార్. ఈ శ్రీరామ్ సార్ వల్ల నాకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ అనేది వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైసెల్ఫ్ వచ్చేసి నా పేరు మోహన్ సత్యవర్మ అండి. నా ఎడ్యుకేషన్ వచ్చేసి బీకామ్ అండ్ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ చేశానండి. ఉండే ప్లేస్ వచ్చేసి కాకినాడ. ఫ్యామిలీ మెంబర్స్ 6 మెంబర్స్. ప్రీవియస్గా ఒక అకౌంటెంట్గా ఒక కార్పొరేట్ స్కూల్లో నేను ఒక 8 years వర్క్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ సేఫ్ షాప్లో ఫుల్ టైం అన్నది చేస్తున్నాను. బిఫోర్ నా యొక్క వర్క్ ప్లేస్లో ఫొటోస్ సార్ ఇవి. ఈ వర్క్ ప్లేస్లో ఈ ఎన్వైరన్మెంట్ మొత్తం అంతా చాలా కన్వీనియంట్గానే ఉంటుంది. కానీ ఏంటంటే 30 days అక్కడికి వెళ్ళి కూర్చొని వర్క్ చేస్తేనే మనకు శాలరీ అనేది వస్తుంది. ఇది వరకు నేను జాయిన్ అయినప్పుడు స్టార్టింగ్ 7,000 పెర్ మంత్ అన్నప్పుడు జాయిన్ అయ్యానండి. ఏదైతే నేను రిజైన్ చేసేసానో 8 months ఆఫ్టర్ 8 yearsకి ఆ శాలరీ వచ్చేసి 26,500 అయిందండి. అంటే విత్ ఇన్ 8 years లైఫ్ స్పాన్ పట్టింది 7,000 నుంచి 26,500 అవ్వడానికి. అలాగనేసి 7,000 ఉన్నప్పుడు ఖర్చులు అలాగే ఉన్నాయి, 26,500 అయినప్పుడు ఖర్చులు అలాగే ఉన్నాయి. మనకేం సేవింగ్ ఏం అవ్వలే. సో అలా ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే సేఫ్ షాప్లో ఇలా ఫుల్ టైం నేను చేస్తున్నా. ఇక్కడ వీక్లీ ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ నాకు ఏమైనా పర్సనల్ వర్క్ ఉండి నేను ఏమైనా నా పర్సనల్ వర్క్లో ఉండి ఏమైనా వర్క్ చేసుకున్నా సరే, నా కింద టీం వర్క్ చేయడం ద్వారా నాకు వీక్లీ ఇన్కమ్ వస్తుంది సార్. ఇందులో ఇది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పాసిబుల్ ఎలా అయిందంటే థ్యాంక్స్ గాడ్ సేఫ్ షాప్ అన్న ఒక అవకాశం వచ్చినందువల్ల ఆ అవకాశం తీసుకుని నేను యూటిలైజ్ చేసుకున్నందువల్ల మాత్రమే ఈ వీక్లీ ఇన్కమ్ రావడం కానీ ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకోవడం కానీ అన్నది జరిగింది. సో థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఎంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు. సో ఇప్పుడు ఒక వీడియో అది చూడండి ఒకసారి. లీడర్స్ ఈ వీడియో గమనించారు కదా. స్టార్టింగ్ తను ఎప్పుడైతే వీళ్ళ ఫ్రెండ్స్తో పాటు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి చదువు అంతా కంప్లీట్ అయ్యి బయటకు వచ్చాడో అప్పుడు ఒక అన్నోన్ పర్సన్ అన్నది ఒక ఉద్యోగం అన్నది ఇచ్చారు. ఒక 4 lines గీసి ఈ గీతలోనే ఉండాలి నువ్వు అనేసి చెప్పారు. అప్పటికి ఇతను నమ్మలేదు. నమ్మకపోతే ఓకే ఒకవేళ నువ్వు కాకపోతే మీ ఫ్రెండ్స్ ఇంకొకరికి ఆఫర్ ఇస్తానన్నారు. ఎప్పుడైతే అలా ఆఫర్ ఇస్తా అన్నారో లేదు లేదు నేను ఉంటానని అలా చేశారు ఒక $50కి. అలా ఒక రోజు ఉన్న తర్వాత నేను నిజంగా నమ్మకమైనా ఇస్తారా అనేసి డౌట్తో ఉన్న వ్యక్తి. కానీ అలాగా అప్పుడు $50 అదే రోజు సాయంత్రం 5:30 అయ్యేటప్పటికి ఇవ్వడంతో ఇతను కూడా నమ్మకం వచ్చింది. ఓకే జాబ్ చేస్తే డబ్బులు వస్తాయి, ఓకే బాగానే ఉందంటే
ఆ నెక్స్ట్ రోజు నుంచి కూడా $200 ఇస్తాను, డైలీ ఇదే వర్క్ అని చెప్పాడు. ఓకే, ఇది ఏదో బాగానే ఉంది కదా అనేసి ఇంకా ఆ వర్క్లోనే అలా ఉండిపోయారు. అలా ఉండిపోవడంతో తన యొక్క లైఫ్, తన యొక్క కోరికలు, తన యొక్క ఆశలు ఏమైతే ఉన్నాయో, తన డ్రీమ్స్ ఏమైతే ఉన్నాయో, ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఆ జాబ్లో ఆ ఫోర్ లైన్స్ మధ్యలోనే ఇంకా గడపడం జరిగింది. ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అడిగినా సరే ఏమీ చేయలేకపోయాడు. నెక్స్ట్ సొసైటీలో బయట ఏదో సంథింగ్ జరిగింది, దాని పట్ల కూడా ఎవరికి కూడా హెల్ప్ చేయలేకపోయాడు. ఎందుకంటే జాబ్లో ఉండిపోయి ఆ వర్క్లో అలా ఉండిపోయి దాంట్లో ఉండిపోవడం వల్ల అతను వేరే వర్క్ అన్నా చేయలేకపోయాడు, ఎంజాయ్ చేయలేకపోయాడు, ఈవెన్ సొసైటీకి కూడా హెల్ప్ చేయలేకపోయాడు. అలా ఉన్న తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను మళ్ళీ అతని పొజిషన్ మార్చారు. పొజిషన్ మార్చి ఇంకొంచెం ప్లేస్ అది మార్చి బెటర్ పొజిషన్ కింద బెటర్ వ్యూ ఉండేలాగా ఆ ఏదైతే మార్చారో ఆ మార్చిన దాంట్లోనే ఇతను ఒక ఆనందం అనేది వెతుక్కున్నాడు. అలా వెతుక్కున్న తర్వాత ఇలా తన యొక్క శాలరీ అది హైక్ చేస్తున్నాం అది అనేసి $2,000 ఇస్తున్నాం అనేసి అవి చేశారు. అలా కొంతకాలం అయిన తర్వాత మొత్తం అతని ఏజ్ మొత్తం అంతా అయిపోయింది. తన ఏజ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో అతను ఇంకా వర్క్ చేయలేను, నాకు రిటైర్మెంట్ కావాలి అది అన్నప్పుడు కూడా సరే ఓకే, మీరు మాతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉందనేసి ఒక మాట చెప్పి అతను సరే అండి మీరు ఇంకా వెళ్ళొచ్చు అని చెప్పారు అంతే. జస్ట్ ఏదైతే ఉందో జాబ్ ఫీల్డ్లో మన యొక్క టైంని అండి, వాల్యుబుల్ టైంని మనం వేరే వాళ్ళకి సేల్ చేస్తున్నాం. ఇలాగ అవుతుంది, ఇలా జరుగుతుంది. తర్వాత ఆ ఏజ్ అంతా అయిపోయిన తర్వాత తన యొక్క డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్కి ఏమైనా ఇతను చేయాలనుకున్నవి అవుతుందంటారా? ఆ స్కేటింగ్ చేయాలనుకున్నాడు, స్కేటింగ్ sir. చేయగలడా? నో తన సార్. బాడీ అయినా సహకరిస్తుందా? ఎందుకంటే అప్పుడు తన ఎనర్జీ ఉండదు, ఆ టైం ఉండదు. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జాబ్ వర్సెస్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అండి. సో అందుకు ఈ వీడియో అన్నది చూపించాను మీకు ముందుగా. మనం జాబ్లో వచ్చేసి మన యొక్క టైంని, వాల్యుబుల్ టైంని మనం సేల్ చేసుకుంటున్నామండి. అదే ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ దాంట్లో ఏమవుతుందంటే ఇక్కడ టైంని మల్టిప్లై చేస్తున్నాం. అది ఒక గ్రూప్గా ఉండి ఒక టీమ్గా ఉండి చేస్తామండి. అదే జాబ్లో అయితే ఒక ఇండివిజువల్గా ఒక సింగిల్ పర్సన్గానే ఉండి చేయాలి. జాబ్లో టైం యొక్క సేల్ ఎలాగవుతుంది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఒక ఒక కంపెనీలోనే ఒక ఎంప్లాయ్ అనుకోండి, రామ్ అనే వ్యక్తి ఒక కంపెనీలో ఎంప్లాయ్ అయినప్పుడు రాము 1 మంత్ అంతా వర్క్ చేస్తే తనకి 10,000 శాలరీ అన్నారు. ఆ 1 మంత్ అన్నా ఏంటంటే హాలిడేస్, సండేస్ అన్ని తీసేయాలి, మంత్లో ఒక హాలిడే కూడా తీసేయాలి. సో తీసేస్తే మొత్తం 25 డేస్. ఆ 25 డేస్కి తన యొక్క శాలరీ వచ్చేసి 10,000 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ ఫిక్స్ చేశారు. 10,000 రూపీస్ ఫిక్స్ చేసినప్పుడు డైలీ 8 అవర్స్ డ్యూటీ అండి. 8 అవర్స్ డ్యూటీకి పెర్ డే వచ్చేసి 400 రూపీస్ అయ్యింది. అలా 8 అవర్స్కి 400 రూపీస్ అయినప్పుడు పెర్ అవర్ 1 అవర్కి వచ్చేసి 50 రూపీస్ అయింది సార్. అదే ఇప్పుడు ఈ రామ్ని హైర్ చేసుకున్న కంపెనీ ఉంది చూసారా, ఒక కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ అనే కంపెనీ వాళ్ళు తీసుకున్నారు అనుకుందాం. అలాగా వాళ్ళే కనుక ఈ రామ్ అన్న వ్యక్తిని హైర్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ రామ్ అన్న ఒక్క వ్యక్తినే కాదు, ఇలాగా ఆ కంపెనీలో ఒక 2,000 వర్కర్స్ని అలాగే హైర్ చేసుకున్నారు. అలా ఎప్పుడైతే హైర్ చేసుకున్నారో ఆ 2,000 వర్కర్స్ని కూడా ఇలాగా 2,000 వర్కర్స్ని కూడా సేమ్ డైలీ 8 అవర్స్ వర్క్ పెట్టుకున్నారు. సో బజాజ్ అన్న కంపెనీకి ఎన్ని అవర్స్ వర్క్ అవుతుంది అంటే 16,000 అవర్స్ అవుతుందండి. అలా 16,000 అవర్స్ని ఒక్కొక్క అవర్కి 50 రూపీస్ చెప్పిన క్యాలిక్యులేట్ చేస్తే 8 lakhs వస్తుంది. వస్తుందండి. అదే వర్క్ని 1 మంత్ అలా కంటిన్యూ చేస్తే 2 crores 40 lakhs వస్తుందండి.
ఫర్ ఎగ్జాంపుల్కి ఎవరన్నా మన జాబ్ ఎవరన్నా ఇచ్చారనుకోండి, ఒక జాబ్కి ఇక్కడ 10,000 శాలరీ ఇస్తున్నారు. ఇప్పుడు 10,000 శాలరీ ఇస్తున్నారంటే ఇప్పుడు రామ్ చేసే పనికి రామ్ వల్ల కనీసం 20,000 ప్రాఫిట్ ఉంటేనే కానీ 10,000 శాలరీ ఇవ్వరు కదండి. ఎస్ సార్. ఎస్ సార్. అంతే అంటారు కదా. అంటే ఇప్పుడు sir. ఎవరికైనా జాబ్ ఇచ్చి మనం శాలరీ ఏమైనా ఇచ్చామంటే ఒక వ్యక్తికి ఆ వ్యక్తి నుంచి డబల్ వస్తేనే కానీ ఆ వ్యక్తికి అందులో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఇవ్వలేము మనం. అంతే కదండి. లేదంటే 100% ఆ వ్యక్తి నుంచి ఒక 10,000 వస్తుంటే 10,000 శాలరీ కింద ఇచ్చేస్తామా? ఎవరండి? నో నో అలా సార్. ఉండదు కదా సార్. డబుల్ వస్తేనే ఎస్, మినిమం డబల్ వస్తేనే కానీ ఆ శాలరీకి పెట్టుకోం. సో అలాగే ఇప్పుడు బజాజ్ అన్న కంపెనీకి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకునే ఈ కంపెనీకి 1 మంత్కి 2.4 క్రోర్స్ వస్తే ఓన్లీ 2.4 క్రోర్స్ శాలరీస్ కింద ఇస్తుంది. సో అంత అమౌంట్ ప్రాఫిట్ వచ్చినట్ట కాదా? అది 1 మంత్కి. ఎస్ ఇది Yes, sir. డైరెక్ట్ సెల్లింగ్ యొక్క బిజినెస్ సార్. ఒక వాల్యూ ఇది. తన టైం మల్టిపుల్ ఎంత ఎంత అలా జరుగుతుంది ఏంటనేసి ఇది ఒక చిన్న స్మాల్ ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. సో సేమ్ అలాగే ఇప్పుడు జాబ్లో ఏంటంటే మనం 8 to 12 అవర్స్ వర్క్కి వెళ్తామండి. 8 to 12 అవర్స్ వర్క్కి వెళ్తే యాక్చువల్లీ మన వర్కింగ్ టైమ్స్ కన్నా మనం జాబ్కి వెళ్ళడానికి పట్టే ట్రావెలింగ్ టైం ఎక్కువ అవుతుంది. ఆ ట్రావెలింగ్ టైం వచ్చేసి ఒక 2 to 4 అవర్స్ ఈజీగా ట్రావెలింగ్ టైం పట్టేస్తాయి. అదే ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్లో మనం పెట్టవలసిన టైం వల్ల ఏంటంటే జస్ట్ 2 to 4 అవర్స్. ఆ 2 to 4 అవర్స్ కూడా మనం జస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఒక ఫ్రెండ్స్తో కానీ కలిసినట్టుగానే ఉంటుంది. జాబులు ఎప్పుడు మనం ఒక హార్డ్ వర్క్ కింద చేయాలి. కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. ఎప్పుడు మనం చదువుకుంటామండి. చదువుతాక ఉద్యోగం వస్తుందంటున్నారా? ఒకవేళ వచ్చినా సరే మనం ఏదైతే చదివామో దానికి రిలేటెడ్గా ఉండదు. అక్కడ మళ్ళీ మనం కొత్తగా నేర్చుకోవాలి జాబ్ అన్నది. ఎలా చేయాలి ఏంటనేసి ఒక 1 వీక్ ఒక 10 డేస్ 20 డేస్ పడుతుంది. కొత్తగా నేర్చుకున్న తర్వాత ఆ వర్క్ చేయడం మొదలు పెట్టాలి. ఆ వర్క్ చేయడం మొదలు పెడితేనే 30 డేస్ అయిన తర్వాత మనకు శాలరీ అనేది వస్తుంది. అదే ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ఏంటంటే వర్క్ అనేది మనం చాలా స్మార్ట్గా చేస్తాం. అదేంటంటే మనం ఒక అసోసియేట్గా ఉండి మనకు తెలిసిన వ్యక్తులకి జస్ట్ మన కాన్సెప్ట్ అనేది చెప్తూ ఉంటాం చాలా సింపుల్గా. నెక్స్ట్ అది మనం ఒక్కరమే కాదు, మన పైనుంచి ఎలాగ ఉన్న పైన వాళ్ళని సపోర్ట్ తీసుకుని చెప్పిస్తాం. అందరం కలిసి చేస్తామండి. ఇక్కడ టీం వర్క్గా ఉంటుంది మన డైరెక్ట్ సెల్లింగ్లో. జాబ్లో వచ్చేసి మనకి టైం కానీ మనీ కానీ ఫ్రీడమ్ ఉండదండి. అదే డైరెక్ట్ సెల్లింగ్లో టైం అనేసి మనీ అనేసి ఫ్రీడమ్స్ ఉంటాయి. జాబ్లో టైం ఎప్పుడు ఫిక్స్డ్గా ఉంటుంది, మనీ కూడా ఫిక్స్డ్గా ఉంటుంది. జాబ్లు ఇవి ఏమైనా మారుతాయి అంటారా? నో సార్. టైం అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, మనీ కూడా ఫిక్స్డ్గా ఉంటుంది. కానీ ఇంకొకటి అన్లిమిటెడ్గా ఉండేది జాబ్లో ఏంటో తెలుసు అంటారా? మనం చేసే వర్క్ అండి. జాబ్లో చేసే వర్క్కి ఎప్పుడు అన్లిమిటెడ్, దానికి ఎప్పుడు లిమిటెడ్గా ఉండదండి. అదే డైరెక్ట్ సెల్లింగ్లో అన్లిమిటెడ్ టైం అండ్ మనీ, అది కూడా ఫ్రెండ్లీగానే చేస్తాం, ఒక టీమ్గా చేస్తామండి, సపోర్టివ్గా. జాబ్లో ఎప్పుడు మనకు వచ్చేదల్లా యాక్టివ్ ఇన్కమ్. మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో ఆ వర్కింగ్ ప్లేస్లో మొత్తం మన ప్రెజెన్స్ ఉండి 100% మన ప్రెజెన్స్ ఉండి వర్క్ చేస్తేనే వస్తుందండి ఆ ఇన్కమ్ అన్నది. ఇక డైరెక్ట్ సెల్లింగ్లో మనకు వచ్చేదల్లా ప్యాసివ్ ఇన్కమ్ ఎప్పుడుని. ఎలాగంటే మనం కొంత టీంని బిల్డ్ చేసుకుంటాం కాబట్టి ఆ టీం వర్క్ చేయడం ద్వారా కూడా మనకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. మనం చేసే వర్క్ ఎఫర్ట్ వచ్చేసి ఒక 10% ఉంటే టీం నుంచి వచ్చే వర్క్ ఎఫర్ట్ ఒక 90% ఉంటుంది. సో ఖచ్చితంగా మన 100% ఇన్కమ్ అన్నది కూడా ఇందులో ఎర్న్ చేస్తాం. చాలా సపోర్టింగ్గా ఉంటుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ జాబ్లో ఎలా ఉంటుంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 ఇయర్స్ ఒక వ్యక్తి చదువుకున్నాడండి.
25 ఇయర్స్ ఒక వ్యక్తి ఇలాగా తన యొక్క చదువు అన్నది కంప్లీట్ చేసుకున్నాడు. కంప్లీట్ చేసుకుని హార్డ్ వర్క్ చేసి గవర్నమెంట్ జాబ్ అన్నది సంపాదించాడు. ఎప్పుడైతే ఇలా గవర్నమెంట్ జాబ్ సంపాదించాడో 1 lakh శాలరీ అది వచ్చింది. 1 lakh శాలరీ రావడంతో అతను హ్యాపీగా ఉన్నాడు. ఎప్పుడైతే హ్యాపీగా ఉన్నాడో ఇలా పేరెంట్స్ కూడా హ్యాపీగా చూసుకున్నాడు. తనకి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు అందరూ వచ్చారు. తర్వాత చాలా హ్యాపీ లైఫ్ అన్నది లీడ్ చేస్తున్నాడు. ఎప్పుడైతే ఇలా హ్యాపీ లైఫ్ అలా లీడ్ చేస్తూ ఉండగా సడన్ గా ఒక యాక్సిడెంట్ అన్నది జరగడంతో ఆ వ్యక్తి ఇప్పుడు భూమి మీద లేరు. అప్పుడు తనని నమ్ముకున్న ఫ్యామిలీ పరిస్థితి ఏంటండి? ఆ పేరెంట్స్ ఉన్నారు, వైఫ్ అండ్ చిల్డ్రన్ ఉన్నారు. వాళ్ళ యొక్క పరిస్థితి అప్పుడు ఇన్కమ్ ఏమైనా వస్తుందంటారా? నో సార్, రాదు సార్. ఎందుకంటే అక్కడ జాబ్లు ఎప్పుడు ఒక్కరుగానే ఉన్నారు, ఒక్కరుగానే చేశారు, అది ఒక్కరుగానే ఉంటుంది. ఫ్యామిలీ యొక్క పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంటుంది. అదే ఇక్కడ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక 25 ఇయర్స్ అయిన వ్యక్తి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో బిజినెస్ స్టార్ట్అప్ చేశారు. స్టార్ట్అప్ చేసిన తర్వాత ఒక 1 lakh ఇన్కమ్ సంపాదించుకునే రేంజ్లోకి వెళ్ళారు. ఆ లెవెల్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఆ లెవెల్లోకి వెళ్ళారో తన యొక్క ఫ్యామిలీ పేరెంట్స్ని తన వైఫ్ని హ్యాపీగా చూసుకుంటారా, చూసుకోలేరా? చూసుకుంటారు సార్. చూసుకుంటారో అప్పుడు చాలా హ్యాపీ లైఫ్ అన్నది లీడ్ చేస్తున్నారు. ఏదైతే ఉందో అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా జరిగింది. అదే అలా జరిగినప్పుడు ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి నామినీ ఫెసిలిటీ ఉంటుందండి. ఇక్కడ ఏ జాబ్లోని ఎక్కడ ఎలాంటి నామినీ ఫెసిలిటీస్ ఏమీ లేవండి. ఇది వరకు గవర్నమెంట్ జాబ్లో నామినీ ఫెసిలిటీస్ అని ఉండి అది కూడా మొత్తం కంప్లీట్గా తీసేశారు. ఏదైతే ఉందో ఇక్కడ ఈ నామినీ ఫెసిలిటీ ఉండడం వల్ల ఆ నామినీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ ట్రాన్స్ఫర్ అయింది కూడా ఎలాగనుకుంటున్నారు, మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ నుంచి కాదు, ఏదైతే పొజిషన్ ఉందో కరెంట్ పొజిషన్ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కింద తర్వాత వచ్చిన టీము మన కోసం వర్క్ చేస్తారా, ఎవరి కోసం వర్క్ చేసుకుంటారా? ఎవరి కోసం వాళ్ళు వర్క్ చేసుకుంటారు సార్. ఎస్ సార్. ఎవరి కోసం అలా వాళ్ళు వర్క్ చేసుకోవడం ద్వారా మన నామినీకి వీక్లీ ఇన్కమ్ అంటూ వెళ్తూ ఉంటుంది. ఎస్ సార్. ఆ నామినీ ఫెసిలిటీ ఎప్పుడైతే వచ్చిందో నామినీ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఆ ఫ్యామిలీ ఎప్పుడు హ్యాపీగానే ఉంటుందండి. సో ఆ ఫ్యామిలీ ఎప్పుడు హ్యాపీ లైఫే లీడ్ చేస్తారు.
సో ఇక్కడ ఈ వేరియేషన్స్ అనేవి మనం చూసాం. ఏదైతే ఉందో డైరెక్ట్ సెల్లింగ్ లో మనకు నామినీ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఈ ఫ్యామిలీ అనేది ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. సో ఇక్కడ ఉన్న డిఫరెన్సెస్ ఏంటి మొత్తం మనకి ఇక్కడ ఎప్పుడు యాక్టివ్ వర్క్ అనేది చేయడం అవసరం లేదండి. ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ అనేది సంపాదించుకుంటాం. అలాగే జాబ్లో ఎప్పుడు మనం మనం అవతల వారికి నచ్చినట్టుగా మనకు బాస్ ఉంటారు, ఆ బాస్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో సేమ్ అదే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి అతను చెప్పినట్టుగానే చేయాలి. అతను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ దాటి దాటి ఎటువంటి విధంగా వర్క్ చేయడానికి మనకు పాసిబిలిటీ అనేది ఉండదు. అలాగే అక్కడ ఏమైనా మనకు సన్మాన సత్కార్యాలు రికగ్నేషన్స్ అలాంటివి ఏమైనా ఉంటాయండి? అటువంటివి ఏమీ ఉండవు. కానీ ఇక్కడ మన డైరెక్ట్ సెల్లింగ్ దాంట్లో ప్రతిదీ మన పిన్ టు పిన్ నేర్పిస్తారు. మనం ఏం చేసినా సరే ప్రతిదీ మనం నేర్చుకుంటూ ఉంటాం. టీంకి ఒక మంచి రోల్ మోడల్గా ఉంటాం. ఎక్కడ వెళ్ళినా సరే మంచి రికగ్నేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. అక్కడ జాబ్లో మెయిన్ మనకి రికగ్నేషన్స్ ఈ సంభాషణ ఎందుకు అంటారు అంటే అక్కడ వర్క్ బాగా చేస్తే శాలరీ హైక్ కోసం ఆలోచిస్తాం అనేసి, శాలరీ హైక్ ఇవ్వాల్సి ఉంటుంది అనేసి వాళ్ళు మనల్ని అలాగా మనతో వర్క్ చేయించుకుంటారు. ఎప్పుడైతే మనల్ని ఇయర్స్ మోర్ ఇయర్స్ కంటిన్యూ చేస్తున్నారో అప్పుడే చెప్పచ్చు వీఆర్ స్కిల్డ్ అని. అందులో ఆ వర్క్లో మన స్కిల్డ్ కాకపోతే ఆ బాస్ అన్న వ్యక్తి మనల్ని పెట్టుకుని వర్క్ చేయించరు. కానీ అదే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మీకు ఇందులో ఇన్వాల్వ్ ఇవ్వాలి, ఇందులో చేయాలంటే మీకు క్వాలిఫికేషన్ అలాంటిది ఏమైనా అడుగుతుందండి? అవును సార్. ఇందులో క్వాలిఫికేషన్ ఏమి అడగదు. మీరు ఎలా ఉన్నారు ఏంటి మీరు ఏం చదువుకున్నారు అటువంటివి ఏమీ అడగదు. ఇందులో జస్ట్ చెయ్యాలని ఆశ, మనకు చేయాలన్న ఆశ, మా కోరిక మన ఉంటే చాలండి. ఎలాంటి డిజైర్ ఉన్నా సరే ఖచ్చితంగా బర్నింగ్ డిజైర్ అనేది ఉంటే ఖచ్చితంగా ఈ బిజినెస్లో ఒక మంచి పొజిషన్లోకి వెళ్తాం. సో అందువల్ల ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అన్నది చేయాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్, నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చినందుకు. మనకి నేను ఫస్ట్ మీకు ఒక వీడియో చూపించాను కదండి. ఆ వీడియోలో జాబ్లో మన యొక్క లైఫ్ ఎలా ఎలా టైం అన్నది ఎలా సేల్ అయిపోతుంది, టైం అన్నది ఎలా కమిట్మెంట్తో అయిపోతుంది అనేసి మనం ప్రతిదీ అలా చూసుకోవడం జరిగింది జాబ్లోని. సో ఖచ్చితంగా మనం జాబ్లో 100% వర్క్ అన్నది అలాగా టైం అన్నది అలా కిల్ చేసేసుకుంటున్నామండి. అదే మనం ఈ డైరెక్ట్ సెల్లింగ్లో అంత టైం పెట్టిన అవసరం లేదు. జస్ట్ 2 to 3 అవర్స్ డైలీ పెడితే చాలు. మనం ఇందులో ఈ టైం పెట్టుకోవడం వల్ల మన లైఫ్ అన్నది ఎంత సక్సెస్ అవుతుంది ఏంటి అనేసి మన రోల్ మోడల్స్గా ఉన్న మన మెంటర్స్ని చూస్తున్నాం. ఇంకా అంతకన్నా ఇంకా ఎక్కువ ఇయర్స్ జర్నీ చేసిన వ్యక్తుల్ని కూడా చూస్తున్నాం. ప్రెజెంట్స్ విన్నారు అందరూ కూడా. గ్రేట్గా ఈరోజు ఒక జాబ్ చేసిన పర్సన్ జాబ్కి బిజినెస్కి ఎంత వేరియేషన్ చెప్పారు అనేది. సో నేను కూడా అదే జాబ్ నుంచి వచ్చానండి. ఎందుకంటే ఈరోజు వర్మ సార్ చెప్పింది 100కి 100% కరెక్ట్. సో నేను కూడా బిఫోర్ ఒక 1 monthsలో జాబ్ చేసేవాడిని. ఆ జాబ్ చేసిన తర్వాత చేస్తూ ఎటువంటి డ్రీమ్స్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోలేకపోయాం. ఈరోజు అదే జాబ్ని క్విట్ చేసుకొని గ్రేట్ మెంటర్ సపోర్ట్ తీసుకొని ఏదైతే ఉన్నదో డే 1 నుంచి కూడా వెంకటప్రసాద్ మాగోజిని సపోర్ట్ తీసుకొని ఈరోజు 100% పెద్ద టీంని తయారు చేసుకోవడానికి ఛాన్స్ వచ్చింది. చాలామంది అనుకుంటారు జాబ్ వచ్చిన తర్వాత, ఈ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత అది చేస్తూ ఇది చేద్దామని చెప్పేసి. అది చేస్తూ ఇది చేసేటప్పుడు చాలా మనకి ఇబ్బందులు వస్తుంటాయి. కానీ ఈరోజు అతి తక్కువ టైంలో నేను కూడా జాబ్ని వదిలేశాను.
సో జాబ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆల్రెడీ ప్యానల్లో చాలా మంది జాబ్ చేసిన వ్యక్తులు ఉన్నారు. చాలా మందికి తెలుసు ఒక రికగ్నిషన్ ఉండదు, ఒక రెస్పెక్ట్ ఉండదు. ఏదైనా సరే జాబు బాస్ చెప్పేది మనం ఖచ్చితంగా చేయాలి 100%. సార్ నో ఎస్ సార్. చేయాలా లేదా? వాళ్ళు ఎక్కడికి రమ్మంటే ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి వెళ్ళాలి. బట్ ఈ బిజినెస్లో అలాగే ఏమైనా ఉందా? ఉండదు. నో సార్. సో జాబ్లో మనల్ని ఎవరైనా ప్రతిరోజు గుర్తించి సన్మానాలు సత్కారాలు ఏమైనా చేస్తారా? అవి ఉండవు. ఏదో జాయిన్ అయినప్పుడు ఒకసారి మళ్ళీ ఎర్నింగ్ అయినప్పుడు ఒకసారి, అంతకుమించి ఇంకేం ఉండదండి. సో ఈరోజు మేము కూడా జాబ్ చేసేసి అలాంటి జాబ్ను క్విట్ చేసి ఈరోజు కంప్లీట్గా పెరల్ లెవెల్లోకి వచ్చామంటే 100% ఇక్కడ ఏంటంటే ఫాస్ట్గా మనం గ్రోత్ అవ్వచ్చు. సో అలాంటి జాబ్కి బిజినెస్కి ఎంత వేరియేషన్ చెప్పిన మనం ఒకసారి ఎవరైతే వర్మ సార్ ఉన్నారో వర్మ సార్కి అందరు కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఓకే, గ్రేట్, సూపర్. సబ్జెక్ట్ మరి మాకు ఎవరు ఏ పాయింట్ మీద రియలైజ్ అయ్యారు ధన్యవాదాలు. ఏమనుకుంటున్నారు ఒకసారి? ఎక్కువ మందికి ఛాన్స్ లేదు. గ్రేట్ మెంటర్ని ఒక 2 minutes లో మనం ఇన్వైట్ చేసుకుందాం. జస్ట్ ఒక 3 members మాత్రమే ఛాన్స్. ఎవరైతే గన్ షాట్లో ఉండాలి పాయింట్ ఏ నేర్చుకున్నారు అన్న విషయం అనేది. ఓకే, కార్తీక్ సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. జై హో సార్. నాకు ప్యానల్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. నేను ఈరోజు వర్మ సార్ చెప్పిన టెస్టిమోనియల్లో రిలీజ్ ఏంటంటే సార్, మనం జాబ్ చేస్తే సార్ ఎప్పటికీ కూడా సక్సెస్ అనేది అవ్వలేం సార్. మనకున్న అప్పుడు ఆ జాబ్లో ఏంటంటే మన లైఫ్ అంతా కూడా వాడికి బానిస బతికం చెయ్యాలి సార్. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రైవేట్ జాబ్ నుంచి వచ్చాను. ప్రైవేట్ సెక్టర్ ఎలా ఉంటుందని ఎడ్యుకేషన్ ఫీల్డ్ అంతా నాకు ఐడియా ఉంది సార్. కాబట్టి మన ఏదైతే ఈ సేఫ్ షాప్ బిజినెస్ ఉందో ఒక్క 3 to 4 years దీంట్లో టైం పెట్టి మనం డెడికేటెడ్గా వర్క్ చేస్తే మనతో పాటు మనం సక్సెస్ అవుతాం, మన కింద ఉన్న టీం అందరిని కూడా సక్సెస్ చేయొచ్చు సార్. ఇద్దరు వ్యక్తులు కూడా హార్ట్ఫుల్గా ఆపర్చునిటీ ఇవ్వచ్చు సార్. థ్యాంక్ యూ సార్, మా ప్యానల్లో మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు. గ్రేట్ సార్, సూపర్. ఎందుకంటే మనం జాబ్లో టైం సేల్ చేస్తాం. సో మన టైం అంతా పైన వ్యక్తికి కలుస్తుంది కాబట్టి వాళ్ళ యొక్క డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవుతుంది. మనకి ఎంతో కొంత శాలరీ ఇస్తారు. అంతే తప్ప మన డ్రీమ్స్ కోసం మనం కష్టపడాలంటే నిజంగా షేప్ షాప్లో మన టైం మనకు యూజ్ చేసుకుంటే 100% మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. అది తక్కువ టైంలోనే మనం సక్సెస్ తీసుకోవచ్చు. గ్రేట్. రమణ గారు చెప్పండి. అడ్మిట్ చేసుకోండి సార్. మన జూమ్ సార్ అవకాశం అడ్మిట్ చేసుకోండి. చేశాను సార్. జూమ్ 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 పైన లో మాట్లాడే అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్ లెజెండ్స్ కి, మన మెంటర్ గురూజీ గారికి అందరికి కూడా గుడ్ మార్నింగ్ సార్. సార్ వర్మ సార్ చెప్పింది, జాబ్ లో చేస్తే మనం ఏమి ఎదరు వాళ్ళకి ఎవరికి కూడా సహాయం చేయలేమండి. ఏది టైం ఫ్రీడమ్ ఉండదండి. మనకి బాస్ ఉంటాడు జాబ్ లో. ఆ బాస్ ఏం చెప్తే అది గీత గీసాడంటే ఆ గీత దాటకూడదు. ఎప్పుడు రమ్మన్నా ఏం చేయాలన్నా సరే బాస్ రెస్పెక్ట్ కూడా ఉండదండి. బాస్ ఎలా చెప్తే అలాగే ఆలకించాలండి. అదే మన సేఫ్ షాప్ లో జాయిన్ అయితే చదువు అవసరం లేదండి, అనుభవం అవసరం లేదు, రెస్పెక్ట్ దొరుకుతుంది. ఆనెస్టీగా మనం వర్క్ చేసుకుంటే రెస్పెక్ట్ దొరుకుతుందండి, రికగ్నిషన్ దొరుకుతాయి. అలాగే మనం 2-3 hours కష్టపడి పని చేస్తే 3 years 4 years చేస్తే మనం సక్సెస్ దిశగా పరిగెట్టగలమండి, సక్సెస్ దిశగా వెళ్ళగలం. జాబులో చేస్తే అదే సక్సెస్ చేయమండి. ఫస్ట్ ఫిక్స్డ్గా శాలరీ ఏమిస్తున్నారో లాస్ట్ కూడా ఏదన్నా ఉంటే కొంచెం పెరిగితే తప్ప మనం సేఫ్ షాప్లో సంపాదించినంత విధంగా మనం జాబ్లో సంపాదించడం సార్. ఇది నేర్చుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గ్రేట్. ఓకే, జాబ్లో ఎవరికి హెల్ప్ చేయాలని మనం చేయలేము. మన కోసం మనం చూసుకుంటేనే సరిపోద్ది. అక్కడ మనకుండే టైమే చాలా తక్కువ. ఇంక వేరే వాళ్ళకి మనం హెల్ప్ చేయలేము. బట్ అదే మన బిజినెస్లో అయితే ఎంతమందికైనా మనం ఆపర్చునిటీ షేర్ చేయగలం, హెల్ప్ చేయగలం, అన్నీ అవుతాయి. గ్రేట్ సార్, సూపర్. మల్లికార్జున్ సార్ ఫాస్ట్గా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ జయ గురుజీ. వెరీ గుడ్ మార్నింగ్ ఛానల్ సార్. అవకాశం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు. జాబు గురించి, డైరెక్ట్ సెల్లింగ్ గురించి వర్మ సార్ బాగా చెప్పారు గురుజీ. నేను కూడా 2003 నుంచి పెట్రోల్ బంక్లో వర్క్ చేస్తున్నాను గురుజీ. స్టార్టింగ్లో నాకు 10,500 ఇచ్చేవాళ్ళు 2003లో. ఇప్పుడు 2026 వచ్చేటప్పుడు 15,000 అయింది గురుజీ. 15,000 అయింది గురుజీ. ఎంత వేరియేషన్ ఉంది చూడండి గురుజీ. ప్యానల్లో ఉన్న అందరికి కూడా నేను వినియోగించుకునేది ఏంటంటే, జాబ్ అనేది మన కష్టం అంతా లాగేసుకుంటారు గురుజీ ఓనర్లు. వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు ఉండాల్సిందే, ఎక్కడికి పోనివ్వరు గురుజీ. ఎక్కడికి ఏ టైంలో అయినా వెళ్ళాల్సిందే ఖచ్చితంగా.
అందుకనే గురించి నేను కూడా మానేసి ఫుల్ టైం వచ్చాను షేప్ షాప్లో. షేప్ సూపర్ షాప్లో సార్. ఇప్పటి నుంచి మెంటరు గురూజీ చెప్పిన మాటలు విని ముందుకెళ్తా గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. గ్రేట్ సార్, సూపర్. చూడండి సార్ ఎప్పుడో 2000 అప్పుడు జాయిన్ అయినప్పుడు అప్పుడు ఇచ్చిన శాలరీకి ఇప్పుడు ఇన్ని 11 సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత శాలరీ 15,000 ఇస్తున్నారంట. ఇన్ని సంవత్సరాలు వేరేసిన అదే మన షేప్ షాప్లో పర్సన్ తీసుకోండి, బిజినెస్లో లాగిన మన గ్రేట్ మెంటర్స్ ఉన్నారు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఈరోజు రిటైర్మెంటే ₹1,00,00,000 సంపాదించుకున్నారు, 1,20,00,000 సంపాదించుకున్నారు. అది వేరియేషన్. గ్రేట్ సార్. సో కామేష్ సార్ చెప్పండి. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా అన్మ్యూట్ చేసుకోండి థ్యాంక్స్. సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. వర్మ గారు చెప్పింది ఏంటంటే చెప్పండి ఈ సార్ జాబ్ ఫాస్ట్. లో నాలుగు గీతల మధ్యలోనే మనం ఉంటాం. అది ఏంటంటే ఎంతసేపు ఆ బాస్ చెప్పినట్టుగా మనం ఇది అవ్వాలి అని చెప్పేసి అని చాలా బ్రహ్మాండంగా చెప్పారు. దీంట్లో ఏంటంటే మనం హాయిగా మన టైం ప్రకారం ఏంటంటే హాయిగా చేసుకోవచ్చు. దీని వలన ఏంటంటే 10 మందికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామని కూడా చాలా క్లియర్గా చూపించారు. ఒకటి జాబ్లో ఏంటంటే సెక్యూరిటీ ఏముండదు, మనకి లాస్ట్ రిటైర్ అయినప్పుడు ఏ అమౌంట్ వస్తుందో అదే తప్పించి, దీంట్లో ఏంటంటే ఏదైనా లైఫ్ రిస్క్ అయినా సరే దానికి మనకి నామినీ ఫెసిలిటీ అది కూడా ఉంది 3 times అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు. అది చాలా థ్యాంక్స్ అండి. వర్మ గారికి చాలా బ్రహ్మాండంగా చెప్పారు. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సూపర్ సార్, గ్రేట్. గ్రేట్ సార్, సూపర్. ఒకటే విషయం, ఎందుకంటే జాబు మనల్ని ఒక ముందుకు తీసుకెళ్ళడానికి జస్ట్ అంతే ఉన్నంత వరకు కూడా. ఈ షేప్ షాప్ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత కూడా ఇంకా జాబ్ అనుకుని మనం దాన్ని పట్టుకునే కన్నా అక్కడ పెట్టే టైం ఇక్కడ పెట్టడం బట్టి 100% మనం ముందుకు సాగొచ్చు. గ్రేట్ సార్, సూపర్. మేడం మాట్లాడండి, సత్య మేడం. గుడ్ మార్నింగ్ సార్. జేహో ఈ ప్యానెల్ లో మాట్లాడే అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ సార్. అలాగే ప్యానెల్ లో ఉన్న అందరికి కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గురూజీ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. జేహో గురూజీ. ప్యానెల్ లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. వర్మ సార్ ఏదైతే ఉన్నారో బిఫోర్ జాబ్ చేసే దానికి మనం సేఫ్ సాబ్ కి వేరియేషన్ అనేది చూపించారు. జాబ్ చేస్తే అక్కడ ఉండే అంత కూడా మనకి లైవ్ లో చూపించడం జరిగింది. జాబ్ అంటే మనకు అడుగుతుంటారు, మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతుంటారు. నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను అలాగే కొంతమంది అలా చెప్పుకోవడం పెట్టి ఏదో వాళ్ళకి లెవెల్ పెరుగుతుంది అనుకుంటారు. కానీ జాబులో అన్నది లెవెల్ అనేది ఏం పెరగదు. జాబ్ లో ఉన్న పెట్టి మనకి రోజు రోజుకి కూడా లెవెల్ మార్చుకుంటూ వెళ్ళడం పెట్టి ఇంకా ఇంకా మనకి శాలరీ పెరుగుతుంది, మన ఫ్యామిలీ సెక్యూరిటీ జరుగుతుంది. అలాగే 10 మందికి మనం అవకాశం ఇస్తున్నాం బయటకు వెళ్ళి. ఈ జాబ్ అన్నది ఏముంది, అక్కడ ఒకరిగానే చెయ్యాలి. ఆయన చేసే జాబ్ మనకి ఇవ్వాలంటే ఇవ్వలేరు, ఎందుకంటే అక్కడ అలా ఉండదు. జాబ్ పర్పస్ ఏంటంటే ఆయన స్కిల్ అడుగుతారు, ప్రతిదీ కూడా అక్కడ వేరియేషన్ అడుగుతూ ఉంటారు. మన దాంట్లో అలాంటివి ఏమి కూడా జరగవు. అందుకోసం మన షేప్ షాప్ లో చేయాలంటే ప్రతి వ్యక్తి కూడా వెనకాడుతూ ఉంటారు. ఎందుకంటే సేప్ సాపా అదేంటి మార్కెటింగ్ ఆ లింక్ ఇంకా ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారనమాట మనకి. నేను చాలా మందికి ప్లాన్ చెప్పినప్పుడు కూడా పులుసా లింకులు కాస్తారు ఇవన్నీ అలాంటివి కాదు అని చెప్పినా సరే గాని అబ్బాబ్బే తెలుసులండి మేము ఎలాంటి చేయాలి. ఓకే మేడం, గ్రేట్, సూపర్. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మనకి చాలా మందికి అవగాహన లేక అలా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరూ ఏదో చేశారని చెప్పేసి కొంతమంది ఏంటంటే జస్ట్ పేరు వరకు మాత్రం విని దాని మీద తెలియదు. కొంతమందికి జస్ట్ సగం సగంలో కాన్సెప్ట్ వింటుంటారు, అలాంటప్పుడు మొత్తం తెలుసు అనుకుంటారు. సో అవన్నీ అవగాహన లేక. ఎప్పుడైతే జనాల్లో అవగాహన మనం కల్పించగలుగుతామో ఖచ్చితంగా వస్తారు. సో డోంట్ వరీ, ఎవరైనా అనుకున్నా సరే మన ప్రాసెస్ మనం చేయగలిగితే 4 సంవత్సరాలు ఖచ్చితంగా ఒక సిస్టమ్ని ఒక మెంటర్ని పట్టుకొని ముందుకు సాగితే 100% రిజల్ట్ అనేది వస్తుంది. అయితే ఏ సెక్టార్లో కూడా 100% మనకి రిజల్ట్ రాదు, అది వాస్తవం అది. సో అలాగే మన షేప్ షాప్లో కూడా ప్లాన్ చెప్పిన వాళ్ళందరూ జాయిన్ అయిపోతే ఈ రోజు అందరూ డైమండ్సే ఉందరు, ఇంకా వేరే వర్కులు చేయడానికి ఎవరు మిగలరు. అవునా కదా? రేపు పొద్దున్న వేరే వర్కులు చేయాలంటే డైమండ్ మన డైమండ్స్ అయిపోయిన తర్వాత మన పనులన్నీ వేరే వాళ్ళు చేయాలా లేదా? చేయాలంటే మరి వాటి కోసం కొంతమంది మిగిలి ఉండాలి కదా. సో కొంతమంది మిగిలి ఉండాలంటే ఈరోజు ఎవరైతే చూసాము గొలుసు పులుసు ఇవన్నీ అంటున్నారో వాళ్ళందరూ ఆ పనులన్నీ మనకి చేస్తారు ఖచ్చితంగా. సో అంతవరకు కూడా రేషియో ఉంటుంది, ఆ రేషియో తగ్గట్టు మనం ఎక్కువ ప్లాన్స్ చెప్తే మనకు కావాల్సిన రిజల్ట్ మనకు వస్తుంది. గ్రేట్.
అదేవిధంగా ఇంకొక విషయం చెప్పారు, జాబ్లో మనం ఎవరికి ఆపర్చునిటీ షేర్ చేయలేం, ఖచ్చితంగా షేర్ చేయలేం. ఎందుకంటే మన జాబే ఉంటుందా ఊడిపోద్దో చెప్పలేం. ఒక 10 రోజులు కానీ బాస్కి చెప్పకుండా సెలవు పెట్టామంటే ఖచ్చితంగా జాబ్ ఉంటుందో లేదో గ్యారంటీ లేదు. ఇంకా అలాంటిది వేరే వాళ్ళకి ఎలా ఛాన్స్ ఇవ్వగలం? ఛాన్స్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. అదే షేప్ షాప్ బిజినెస్లో అయితే మనం గ్రేట్ మెంటర్తో మాట్లాడకపోయినా చెప్పకపోయినా సరే మనం ఎప్పుడు రెస్ట్ చేసుకున్నా సరే ఇక్కడ అవకాశం ఉంటుంది. ఎందుకు ఇక్కడ ఎవరు బాస్ కాదు కాబట్టి. అలాగని చెప్పేసి ఎవరు చెప్పకుండా చేయకుండా కాదు చెప్తున్నాను. సో జాబ్లో అయితే మాత్రం ప్రతిదీ పిన్ టు పిన్ ఒక హాఫ్ అన్ అవర్ మనకు పర్మిషన్ కావాలన్నా సరే ఒక 3 పర్మిషన్ తీసుకోవాలి, అవునా కదా? ఎస్ సార్. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూడా చాలా మంది జాబ్ చేసిన పర్సన్స్ ఉన్నారు. చూడండి, జాబ్ అయితే తప్పేం కాదు. జాబ్లో మనం మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోగలం. అవతల వ్యక్తి ఎవరైతే మనకి ఇచ్చారో వాళ్ళని మాత్రమే, వాళ్ళ డ్రీమ్స్ మాత్రం మనం ఫుల్ఫిల్ చేయగలం. ఎప్పుడైతే మన డ్రీమ్స్ని మనం ఫుల్ఫిల్ చేసుకుంటున్నామో 100% షేప్ షాప్ మీద మనం ఫుల్గా ఎఫర్ట్ పెట్టాలి. ఓకే, గ్రేట్ మెంటర్ నుంచి సిగ్నల్ వచ్చింది. మా గురించి ఇన్వైట్ చేసుకుందాం. ఇన్వైట్ చేసుకునే ముందు కోచ్లు ఎవరైతే ఉన్నారో సపోర్ట్ చేస్తే ఒకసారి ఇన్వైట్ చేద్దాం. రెడీయా మరి అందరూ? రెడీ సార్. గ్రేట్ మెంటర్ ప్యానల్లో పిలిచేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫుల్ జోస్, ఫుల్ ఎక్సైట్మెంట్తో, ఫుల్ స్మైలీ ఫేస్తో మా గురించి ఇన్వైట్ చేద్దాం. రెడీ అయితే ఫుల్ జోస్ చూపించండి అందరూ కూడా. అవర్ గ్రేట్ మెంటర్, అవర్ వెల్ విషర్, అవర్ బ్యాక్ బోన్, అప్కమింగ్ డబుల్ డైమండ్ లీడర్ మిస్టర్ వెంకటప్రసాద్ మాగురుజీ. హార్ట్లీ వెల్కమ్ మాగురుజీ. వెల్కమ్ టు ద జూమ్ ప్యానల్ మాగురుజీ. హార్ట్లీ వెల్కమ్ జూమ్ ప్యానల్ మా Welcome గురించి. to Zoom panel, వెల్కమ్ టు Maguruji. జూమ్ ప్యానల్ మా గురించి హార్ట్లీ వెల్కమ్ మా గురించి. వెల్కమ్ టు ద జూమ్ ప్యానల్ మాగురుజీ. థ్యాంక్ యూ లెజెండ్స్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ Good morning, మార్నింగ్ Guruji. మార్నింగ్ మా గురించి. మాగురుజీ. హార్ట్లీ వెల్కమ్ జూమ్ ప్యానల్ మా గురించి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కొంచెం Zoom panel సిగ్నల్ మాగురుజీ. కొంచెం లో సిగ్నల్ ఉంది ఇక్కడ. ఓకే, సో వండర్ఫుల్గా ఈరోజు ఒక జాబ్కి ఒక డైరెక్ట్ సెల్లింగ్లో ఉంటే, ఒక జాబ్లో ఉంటే డైరెక్ట్ సెల్లింగ్ ఉంటే వర్మ సార్ క్లారిటీగా పిక్చర్ రూపంలో చూపించారు. అవునా, నేను జాబ్ అనేది తప్పు పట్టట్లేదు, ఎందుకంటే ఈరోజు నన్ను నిలబెట్టింది కూడా నన్ను జాబే. అవునా, నేను 11 సంవత్సరాలు జాబ్ చేశాను. కానీ జాబ్ చేస్తే జీతం ఒకటే మారుతుంది, జీవితం మారదు. ఎదిని జీతం మాత్రం జీతం ఒకటే మారుతుంది, జీవితం మారదు. జీవితం మారాలంటే మనకి ఆల్టర్నేట్గా ఇంకో ఇన్కమ్ సోర్సెస్ ఉండాలి. ఏంటి, నేనేం జాబ్ అని తప్పట్లేదు, ఎందుకంటే ఇక్కడ చాలా మంది జాబ్ చేసే వ్యక్తులు ఉన్నారు. అవునా, కానీ మనం అనుకున్న డ్రీమ్స్ కానీ, ఆ ఫ్రీడమ్ కానీ, రికగ్నేషను, ఆపర్చునిటీ ఉండవు జాబ్లో. ఎందుకంటే అది ఫిక్స్డ్ ఇన్కమ్. అవునా కదా, జాబ్ చేస్తే ఏం దొరుకుతుంది? జాబ్ నెల రోజులు చేస్తే యాక్టివ్ ఇన్కమ్ దొరుకుతుంది. ఇక్కడ ఈ ప్యానల్లో కూడా చాలామంది ఉన్నారు. అవునా, నేను కూడా 11 సంవత్సరాలు జాబ్ చేశాను. ఆ 11 సంవత్సరాలు ఏంటి, స్టార్టింగ్ నా శాలరీ 20,000. ఎంతండి? 20,000 మాకు. 20,000 నా శాలరీ స్టార్టింగ్. 2011లో నా శాలరీ 20,000. అది 2023 వచ్చేటోడికి నా శాలరీ 70,000 అయింది. అంటే ఎంత పెరిగింది? 50,000 పెరిగింది మా గురించి. 50,000 పెరిగింది. అవునా, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి 50,000 పెరిగింది. ఈ శాలరీ ఒక 2 లక్షలు అవ్వాలంటే ఎప్పుడు అవుద్ది? రిటైర్మెంట్ గురించి. నా రిటైర్మెంట్ అయినప్పుడు అవుతుంది. నెలకి 2 లక్షలు అవ్వాలంటే నా రిటైర్మెంట్ అంటే 60 సంవత్సరాలు. కానీ ఈ బిజినెస్లో కేవలం మేము ఒక 4 సంవత్సరాలు అయింది. ఈరోజు కంప్లీట్గా స్టార్టింగ్ ఇన్కమ్ ఎంత? 1400 గురించి. 1400. అవునా, కానీ ఈరోజు నెల వచ్చేటప్పుడు ఒక 5 to 6 lakhs ఇన్కమ్ తీసుకుంటున్నాం. ఎంతండి? 5 to 6 lakhs. ఎంత వేరియేషన్ అయింది? అది కూడా 4.5 సంవత్సరాల్లో. 4.5 సంవత్సరాల్లో. పోలే, ఇప్పుడు నేను కష్టపడుతున్నానా? నో గురుజీ. ఇక్కడ ఏముంది మన కింద? నెట్వర్క్ ఉంది. నెట్వర్క్. ఓకే, హలో, ఏముంది? Yes, మా గురించి. నెట్వర్క్. అంటే జాబ్ చేస్తే చూడండి, మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. స్క్రీన్ కనిపిస్తుంది లెజెండ్స్? ఎస్ Yes, గురుజీ. మా గురించి. ఒకటి చూపిస్తాను చూడండి, ప్రాపర్గా ఇది చెక్ చేసుకోండి. ఫస్ట్ మన జాబ్కి నెట్వర్క్ మార్కెటింగ్ వేరియేషన్ ఏంటంటే చూడండి, వర్క్ ప్లేస్లో ఏంటి కాంపిటీషన్ ఉంటుంది. ఉంటుంది గురుజీ. కాంపిటీషన్ ఉంటుంది. అవునా, ఎవరికైనా సపోర్ట్ నీ చేయాలి నీ బిజినెస్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ నీకు ఏముంటుంది? సపోర్టింగ్ ఉంటుంది. ఏముంటుంది? సపోర్ట్ గురించి. అంతెందుకు, కరోనా టైంలో ఎన్ని జాబ్లు పోయాయి, ఇప్పుడు కూడా పోతున్నాయి. ఇప్పుడు కూడా అమెజాన్ టోటల్గా 40 లక్షల మంది జాబ్ను రిజైన్ చేసింది టోటల్గా.
ఆ వర్క్ ప్రెజర్ ఎలా ఉంటుంది. కానీ ఏదైతే చూడండి, అదే డైరెక్ట్ సేయింగ్లో ఒక కామన్ లైఫ్లో ఒక మనిషి జీవితకాలం ఎంత అని చెప్పగలరు మీరు? ఒక మనిషి జీవితకాలం ఎంత? మనిషి జీవితకాలం అంటే 60-70 సంవత్సరాలు గురుజీ. చూడండి, టోటల్గా 4 టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. ఒక నో జాబ్, అతని దగ్గర ఏ జాబ్ లేదు, అతని దగ్గర ఏముంటుంది? టైం ఉంటుంది గురుజీ. జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. నాకు స్టార్టింగ్లో మా మెంటర్ చెప్పారు. సో జాబ్, ఆ దగ్గర ఏ జాబు లేదు, అది స్టూడెంట్ అనుకోండి, ఒక స్టూడెంట్ అనుకోండి, ఓకే, అతని దగ్గర ఏముంటుంది? టైం ఉంటుంది. టైం ఉంది. ట్రావెల్ చేసిన టైం ఉండదు, మనీ కూడా ఉండదు. ఎస్ అవునా? గురుజీ. అదే 9 to 5 చేసే వ్యక్తుల దగ్గర, జాబ్ చేసే వ్యక్తుల దగ్గర, వాళ్ళ దగ్గర టైం ఉండదు, ఎక్కడికి వెళ్ళారు, ఏముంటుంది? మనీ ఒకటి ఉంటుంది గురించి. మనీ ఒకటి ఉంటుంది. కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ దగ్గర టైం ఉండదు, ఏం చేద్దాం అనుకున్నా టైం ఉండదు. ట్రావెల్ చేస్తాడు, మనీ ఉంటుంది. ఇక్కడ ఇంకోటి మర్చిపోయాను, ఎనర్జీ. ఏంటండి? ఎనర్జీ. ఇక్కడ స్టార్టింగ్లో వాడి దగ్గర ఎనర్జీ ఉంటుంది, జాబ్ చేసే వ్యక్తుల దగ్గర ఎనర్జీ ఉండదు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ దగ్గర ఎనర్జీ ఉండదు. ఇప్పుడు అదే బిజినెస్ ఓనర్ల దగ్గర చూడండి, టైం ఉంటుందా లేదా? ఎస్ ఉంటుంది గురించి. గురుజీ. నా టైం నా దగ్గర ఉందా లేదా? టైం ఎస్ మల్టిపుల్ గురుజీ. అవుతుందా లేదా? ఎస్ గురుజీ. ట్రావెల్ చేస్తున్నా లేదా? చేస్తున్నా గురుజీ. అన్లిమిటెడ్ మనీ కంట్రీస్. వస్తుందా లేదా? ఎస్ గురుజీ. వస్తుందా లేదా? ఎస్ గురుజీ. ఇప్పుడు ఇదొకటి, మల్టిపుల్. ఇది ఒక స్లైడ్, దీంతో పాటు ఇంకో స్లైడ్ చూపిస్తాను చూడండి మీకు టోటల్గాను. చూడండి, ఒక చదువు ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? చదువు Yeah. ఒక 5 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది గురించి. అవుతుందా? చూడండి, ఎస్ గురుజీ. అంటే 5 to 25 years అతని దగ్గర ఏముంటది? టైం, టైం ఎనర్జీ ఉంటది, రెండు ఉంటాయి. ఎనర్జీ ఉంటది, ఎనర్జీ ఉంటుంది. ఏముండదు? మనీ ఉండదు గురించి. మనీ ఉండదు. కావాలంటే స్టూడెంట్ దగ్గర మనీ ఉంటుందా? ఉండదు. ఒక జాబ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జాబ్ ఎప్పుడు వస్తుంది? 25 years నుంచి 30 years, అవునా? అంతేనా? హలో, లెజెన్స్ వాయిస్ గురుజీ. వినిపిస్తుందా? ఎస్ గురుజీ. 25 to 30 మా గురించి. 25 to ఆ, 30 years. నా సిగ్నల్ కొంచెం కట్ అవుతుంది. అతని దగ్గర టైం ఉండదు, ఏముంటది? మనీ ఉంటది. మనీ ఉంటది, ఎనర్జీ ఉంటది. మనీ ఉంటది, ఎనర్జీ ఉంటది. ఇప్పుడు కావాలంటే ఎవరైనా ఏ జాబ్ అన్నా, ఎనీథింగ్, బయట ఏదో ఒక పని చేస్తున్నాడు, ఏదో జాబ్ చేస్తున్నాడు, వాళ్ళ దగ్గర చూడండి 25 years నుంచి 30 years లో జాబ్ వస్తుంది. ఎప్పటి వరకు చేస్తాడు? ఇంకా లైఫ్ 60. టైం గురించి. లైఫ్ టైం, అవునా? 60. వాళ్ళ దగ్గర టైం ఉంటుందా? టైం ఉండదు, అందుకే వేరే ఇన్కమ్ సంపాదించలేరు, అవునా? ఇప్పుడు ఓల్డ్ ఏజ్ ఎవరైతే రిటైర్మెంట్ అయిపోతుంటారో వాళ్ళు ఏదో టైం రిటైర్మెంట్ అయిపోతారు. రిటైర్మెంట్ అంటే ఏంటి? పని నుంచి విముక్తి, అవునా? కానీ ఇప్పుడు కూడా 60 సంవత్సరాలైనా పని చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే జాబ్ చేస్తారో తర్వాత కూడా పని చేస్తారు, మరి ఫ్యామిలీని పోషించుకోవాలి కదా. కానీ అతని దగ్గర టైం ఉంటుంది, మనీ ఉంటుంది, ఏముండదు? ఎనర్జీ ఎనర్జీ. కావాలంటే ఈ 3 చెక్ చేసుకుని ఇది కామన్గా లైఫ్లో జరిగేది. కానీ ఈరోజు ఎవరైతే డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్నారో, బిజినెస్లు చేస్తున్నారో, ఇప్పుడు చూడండి, ఈరోజు మనీ మల్టిపుల్ అవుతుందా లేదా? ఎస్ గురుజీ. టైం మల్టిపుల్ అవుతుందా లేదా? ఎస్ సార్. ఎనర్జీ మల్టిపుల్ అవుతుందా లేదా? ఎస్ ఈ గురుజీ. రోజు నేను ఉన్నాను, 4 సంవత్సరాలు అయింది బిజినెస్ లోకి వచ్చి. ఈ రోజు నా టైం నా దగ్గర ఉంది, టైం మల్టిపుల్ అవుతుంది, అవునా? ఎనర్జీ మల్టిపుల్ అవుతుంది. ఈ రోజు మీరు చేసే వర్క్ అంతా మల్టిపుల్ అవుతుంది, మల్టిపుల్ అవుతుంది. మనీ ఆటోమేటిక్గా వస్తుంది, అవునా లేదా? అంటే ఇదంతా దేనివల్ల వచ్చింది చెప్పిన, జాబ్ చేసే వ్యక్తి ఎప్పుడు ఒకటిగా పనిచేస్తాడు, ఒక్కడే. 1 into 1 into 1 into 1 into 1 into ఈక్వల్ టు ఎంత? ఒకటే గురుజీ. ఒకటే, ఒకటే ఎప్పటికీ గురుజీ. ఒకటే. తను ఎప్పటికీ ఒకటిగానే ఉంటాడు. కానీ ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు సక్సెస్ అవుతుందంటే మెయిన్ కారణం తన కింద నెట్వర్క్ వస్తుంది. ఏముంటుంది? నెట్వర్క్. నెట్వర్క్ నుంచి నెట్వర్క్ వస్తుంది. ఎప్పుడైతే నీ కింద నెట్వర్క్ ఉందో, ఏంటి, నీ కింద ఎప్పుడైతే నెట్వర్క్ ఉందో నీకేమొస్తుంది ఆటోమేటిక్గా? నీ కళలో డ్రీమ్స్ అన్ని నెరవేరవా? ఎస్ గురుజీ. నెరవేరవా? ఎస్ గురుజీ. నెరవేరవా? ఎస్ గురుజీ. ఆటోమేటిక్ వచ్చేస్తాయి.
కారణం ఏంటి? ఈరోజు మనం చేసేది కూడా అదే పని. మీరు అందుకే అర్థం మరీ మొత్తుకొని చెప్తుంటాను, చేసుకోండి టైగర్, టైం ఉన్నప్పుడే చేసుకోండి 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 అని చెప్తుంటా. కారణం ఏంటి? ఈరోజు మనం చేసేది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నాం. అందుకే మీకు చెప్తున్నాను, అందరూ ఎందుకు అవన్నీ నాకు మరి శుభ్రంగా జాబ్లో ఉండిపోవచ్చు కదా. నేను 70,000 ఈ రోజు నా సాలరీ ఎంత అయింది తెలుసా? మా ఫ్రెండ్ సాలరీ నేను 2023లో జాబ్ రిజైన్ చేశాను. ఈరోజు నిన్న ఫోన్ చేశాను మా ఫ్రెండ్కి, సాలరీ ఎంత అని అడిగితే టోటల్గా ఈరోజు 85,000 అయింది. ఎంత? 85,000. 85,000 అయింది మా సాలరీ. ఎవరైతే మా కొలీగ్స్ వాళ్ళు ఉన్నారో 85,000. ఇప్పుడు వాడు ఎక్కువ ఇన్కమ్ సంపాదిస్తాడే, నేను ఎక్కువ సంపాదిస్తానా? మీరే మీరే గురుజీ. మీరే ఎక్కువ సంపాదిస్తారు సార్. నా దగ్గర టైం ఫ్రీడమ్ లేదు. అవునా? మళ్ళీ అంత వచ్చినా కూడా నన్ను అప్పడుగుతున్నాడు ఏంటి? అంత వచ్చినా కూడా నన్ను అప్పడుగుతున్నాడు. కారణం ఏంటి? దాన్ని ఎప్పుడు కూడా ఒంటరిగా పని చేస్తున్నాడు. అదే ఇన్కమ్. మన దగ్గర ఏముంది? ఎంత కావాలన్నా సంపాదించుకోవచ్చు. అవునా? సంపాదించుకోవచ్చా లేదా? Yes, గురుజీ. పోలే ఇన్కమ్ ఫిక్సా? ఇంకెక్కువ కూడా సంపాదించుకోవచ్చు. కారణం అదే ఈరోజు మనం చేస్తుంది, అది అర్థం చేసుకోండి. అవునా? హలో, రెడీయా? Yes, sir. ఒక్కసారి అర్థం చేసుకోండి, మీరు చేసే పని కరెక్టేనా? ఆ పనిలో ఇవన్నీ వస్తాయా? డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయా? No. టైం ఫ్రీడమ్ దొరుకుతుందా? మనీ ఫ్రీడమ్ దొరుకుతుందా? ఇవన్నీ వస్తాయా? వస్తాయి No. చెప్పండి. No more. మీరు చేసే No, పనిలో ma'am. వస్తాయంటే చెప్పండి. ఈరోజు నేను మీ దానికి వచ్చేస్తాను. హలో, No more గురుజీ. నో గురుజీ, వేరే No, దానికి ma'am. ఛాన్సే లేదు గురుజీ, ఆ? ఛాన్సే లేదు గురుజీ. చెప్పండి. మరి చేసుకోవడం అనేసి మరి ఏం చేస్తున్నారు మీరు? ఇక్కడ కాదు, బయట ఉండండి. ఎప్పుడు కాదు, అర్థం కాదు, అర్థం చేయాలి. కనీసం ఎవరికి అర్థం అవ్వాలి ముందు? నాకు గురుజీ. ఎవరికి? నాకు మాకు మాకు మీకు అర్థం నాకు అవుతుంది చాలు. అవునా? మీకు ఒకటి అర్థం అవుతుంది చాలండి, ఆటోమేటిక్గాను అన్నీ సెట్ అయిపోతాయి. హలో, ఎస్ మా గురుజీ. జాబ్లో ఎన్ని వస్తాయంటే చెప్పండి, నేనే ఈరోజు మీ దగ్గరికి వచ్చేస్తాను. జాబ్లో ఎన్ని వస్తాయా ఏంటి? No more గురుజీ. No, ఇవన్నీ వస్తాయండి చెప్పండి. ఈరోజు మానేసి మీ దగ్గరికి వచ్చేస్తాను. పోలీ ఇంతకన్నా ఎవరైతే తోపు సింగులు ఉంటారు కదా, బోల్డ్ మంది చెప్తారు కదా, ఇది అవ్వదు చేయదు ఉంటారు కదా. హలో, Yes, బోల్డ్ Yes, మంది గురుజీ. అంటారు కదా, బాబు ఇవన్నీ వేస్ట్ బాబు, ఇలాంటి చాలా చూసాము, చాలా విన్నాము, ఇలాంటి మా తాత ముత్తాతలు చేశారు అంటారు కదా. ఈ ఎన్నిట్లో ఏదైతే ఉన్నాయో అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుందా జాబ్ చేస్తే? no, మా వస్తుందా? గురుజీ. టైం ఫ్రీడమ్ దొరుకుతుందా? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరుకుతుందా? రికగ్నిషన్ దొరుకుతుందా? ప్యాసివ్ ఇన్కమ్ No. దొరుకుతుందా? ఓన్ బాస్ అవ్వగలరా? లైఫ్ స్టైల్ ఉంటుందా? న్యూ స్కిల్స్, ఇంకా దీంట్లో చాలా రాయలేదు. ఆపర్చునిటీ ఇవ్వచ్చు మనం. నేషనల్ ఇంటర్నేషనల్ ఫారెన్ ట్రిప్స్ తిరుగుతున్నాం, సెక్యూరిటీ ఉంటుంది, అన్ని డ్రీములు ఫుల్ఫిల్ అవుతున్నాయి. అవునా? ఈరోజు ఏం Yes, గురుజీ. తెలియకుండా రాలేదండి. అవునా? ఈరోజు అన్ని చదువుకున్నాం మేము కూడా, మాకు డిగ్రీలు వచ్చాయి, అన్నీ ఉన్నాయి. ఏం చదువుకోకుండా ఈరోజు ఉట్టినే షేప్ షాప్కి వస్తామంటారా? No, కారణం గురుజీ. ఏంటంటే ఇవన్నీ వస్తాయని. మీరు చేసే పనిలో ఇక్కడ ఎవరైతే ప్యానల్ ఉన్నారో, లేదా మీకు ఎవరైతే చెప్తున్నాడు బాబు ఇది అవ్వదో చేయదని, అవన్నీ ఆడి దగ్గర ఉన్నాయా? చెప్పండి, ఉన్నాయా? No more గురుజీ. No more మరి ఆడి గురుజీ. మాట ఎందుకు తింటారు? ఎవరు మాట్లాడాలి ఇప్పుడు? ఈరోజు నేను నా మెంటర్ మాట ఎందుకు వింటాను? నేను నా మెంటర్ దగ్గర ఇవన్నీ ఉన్నాయి ఏంటి? నా మెంటర్ దగ్గర ఎందుకు ఉన్నాయి? నా మెంటర్ మాట ఎందుకు వినాలి నేను? ఎందుకు వినాలంటే నన్ను గైడ్ చేసే వ్యక్తి, అంటే చీకటిలో ఉన్న వ్యక్తిని వెలుతురులో తీసుకొచ్చే వ్యక్తే గురువు. ఏంటి? ఒక చీకటిలో ఉన్న వ్యక్తిని వెలుగులో తీసుకొచ్చి తన డ్రీమ్స్ ని, కళను నెరవేర్చి ప్రపంచానికి చూపించే ఒక వ్యక్తిని ఏమంటారు? గురువు అంటారు. గురువు. గురువు లేకుండా ఎవరు సింగిల్గా అయిపోరు. ఈరోజు నేను కూడా ఒక గురువు వల్ల నేను ఇక్కడికి వచ్చాను బయటికి. అవునా? ఇవన్నీ జాబ్లో ఇవన్నీ ఉండవు కాబట్టి ఈరోజు ఈ బిజినెస్ చూస్ చేసుకున్నాం. ఈరోజు లైఫ్ స్టైల్ బాగుంటుంది, మా ఆలోచన ఏదైనా బాగుంది, టాకింగ్ పవర్ బాగుంది, అన్నీ బాగున్నాయి, ఆపర్చునిటీ ఇస్తున్నాం. ఒకసారి అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటారా? అరే బయటోడికి అర్థం అవసరం లేదు, ఎవరికి అర్థం అవ్వాలి? ఫస్ట్ నాకు గురుజీ. మీకు అర్థమవుతే చాలు. బయటోడికి అవసరం, బయటోడికి ఎప్పటికీ అర్థం అవ్వదు. సమాజం ఎప్పుడు మారుతుందా? No, మారదంటే బాధ ఒకటే, సమాజం ఎప్పుడు మారదు. ఎవరు మారాలి? నేను మారాలి గురు. మీరు మారితే ఆటోమేటిక్ సమాజం మారబోతే అడగండి. గ్యారంటీ. మీరు మారితే మీ చుట్టూ ఉన్న ప్రజలు మారేస్తారండి. మీరు ఏమనుకుంటారో తెలుసా? నా చుట్టూ ఉన్న వాళ్ళు ప్రజలు మారిపోవాలి. ఎప్పటికీ మారండి. అంతే, అది రూల్ అది. సో కాబట్టి
ఆలోచన విధానం మారితే అన్ని సెట్ అయిపోతాయి. ఓకేనా? క్లియర్? సో కాబట్టి అందుకే మరీ మరీ Yes, చెప్తున్నాను, ఈ Guruji. బిజినెస్ చాలా పెద్దది, చాలా పెద్దది. కాబట్టి ఇది రాత్రి కోటీశ్వరుడు అయిపోవడానికి రాకండి. ఏంటి రాత్రికే కోటీశ్వరులు అయిపోయి కొంతమంది వస్తారు. అస్సలు మీకు ఈ బిజినెస్ లో ప్యాకేజ్ ఇచ్చి దేనికి? ఒక ఆపర్చునిటీ ఇవ్వడానికి. ప్యాకేజ్ కొనుక్కుంటే డబ్బులు వస్తాయా? రావు. దీంట్లో పని చేస్తూ వస్తాయి. ఆ పని ఎంతకాలం? ఆ పని దేంతో చేస్తావు? టీంతో చేస్తున్నావు. అవునా? దీనికి సపోర్ట్ చేసే వ్యక్తి ఇక్కడ సిస్టమ్ ఉంది, మెంటర్స్ ఉన్నారు. క్లియర్? రాత్రి కోటీశ్వర అయిపోయిన ఎవరు బ్రహ్మతో రాకండి. ఇక్కడ మినిమం ఒక 4-5 సంవత్సరాలు టైం పెడితే గ్యారంటీ మీకు కూడా మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. ఓకే, రెడీయా? రెడీ. తొందరగా ready. చేయండి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. డ్రాక్ చేసి చూపించండి. ఓకేనా? రాబోయే కాలం గ్యారంటీ మీ అందరూ చెప్తున్నాను, 2030 వరకు ఊపు పట్టండి. 2030 తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. 2030 వరకు ఊపు పట్టండి. చెప్పండి, మీ దగ్గర 2030 లోపు ఓన్గా కార్ ఉంటుంది. ఓకే, మినిమం లాట్ ఆఫ్ మనీ. ఒక నెలకి మినిమం ఒక 3-4 లక్షలు వస్తే ఎలా ఉంటుంది నెలకి? సూపర్ గురుజీ. ఓన్గా కార్ ఉంటే 100% ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సంవత్సరానికి ఒక 2-3 ఫారెన్ ట్రిప్స్, టైం ఫ్రీడమ్ దొరుకుతాయి. అవన్నీ బాగుంటుంది. 2030 వరకు వస్తాయి. ఓవి పట్టండి. అర్థమైందా? గ్యారంటీ. ఆ Yes, మాట sir. మీకు ఇస్తున్నాను. గ్యారంటీ. ఈ 2030 వరకు నేను చెప్పినట్టు వినండి. ఒక బాస్కి అనుకోండి బాస్ కింద. Yes. ఒక Yes, బాస్ Maguji. బాసే చెప్తున్నాడు, అది చెప్పినట్టు చెయ్యాలి. అవునా? నేను Yes, మీ Lord. నుంచి ఆశించను, ఈ ₹1 నాకు వద్దు. అంటే మీ నుంచి ₹1 కూడా నాకు వద్దు. మీరు ఇచ్చిన దాంట్లో పర్సంటేజ్ కూడా నాకు వద్దు. ఎందుకంటే మీరు చేస్తే నాకు ఆల్రెడీ వస్తుంది కాబట్టి. అవునా? Yes, కాబట్టి Lord. ఓపు పట్టండి. Yes. ఓపిక ఉండాలి దేనికన్నా. అర్థమైందా? Yes, నేనే Maguji. రాత్రి కోటీశ్వరులు అయిపోయాను రాలేదు. ఓపు No, పట్టిన Maguji. వచ్చింది. ఓకేనా? అందరికీ చేయండి. Yes. మంచి టీము, మంచి థాట్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒకటే ఆలోచన చెప్పనా, మీ అంతా బాగానే చేస్తారు, ఒకటి మాత్రం బాగా చేయరు తెలుసా? ఏంటి? ఏం చేయరు చెప్పనా? చెప్పండి. చాలా మంది అంటే ఫీల్ అయిపోతారు. చెప్పనా వద్దా? చెప్పండి Yes, గురుజీ. yes, Maguji. జాయిన్ చేసిన వ్యక్తిని స్వార్థానికి జాయిన్ చేస్తున్నారు. జాయిన్ చేసిన వ్యక్తిని స్వార్థానికి జాయిన్ చేస్తున్నారు. అలా ఎప్పుడు చేయకండి. జాయిన్ చేసిన వ్యక్తిని తీసుకురండి, సిస్టంలో ఉంచండి. అన్ని అప్లైన్ చేయాలంటే కష్టం కదా. మార్నింగ్ జూమ్ మీటింగ్ టైంలో రండి. ఇదే కాదు మీటింగ్ అని కాదు, ఏ మీటింగ్ అయినా టైం పంచువాలిటీ పెట్టుకోండి. డిసిప్లిన్ మార్చుకోండి. నీట్గా ఉండండి. మనల్ని మనం మార్చుకోండి. మార్నింగ్ లేచి శుభ్రంగా ఫేస్ వాష్ కడుక్కొని శుభ్రంగా ప్యానల్కి వస్తే ఎంత నీట్గా ఉంటారు. అవునా? కొంతమంది లేచి డైరెక్ట్గా వచ్చేసారు. ఒకసారి ఇలా అద్దంలో చూసుకోండి. అదవుతుందా? హలో, కొంచెం నీట్గా ఫేస్ వాష్ చేసుకుంటే సేఫ్ షోలో మంచి ఫేస్ వాష్ ఉంది, పేస్ట్ ఉంది, ఆల్కహాల్ ఫేస్ వాష్. సోప్ ఉంది, క్రీమ్ ఉంది. నీట్గా తయారై రావడానికి మిమ్మల్ని మీరు మార్చుకోండి, అందంగా చూసుకోండి. అవునా? ఎవరు ఇష్టపడాలి తెలుసా? ఫస్ట్ మనల్ని మనం ప్రేమించాలంట. ఎవరిని ప్రేమించాలి? మనల్ని మనం మనల్ని నేను ప్రేమించాలి. బాగా ప్రేమించుకుంటే వేరే వ్యక్తిని బాగా ప్రేమించగలమంట. మనం ఎప్పుడైతే ప్రేమించలేమో, అంటే చాలా మంది అంటారు నేను నల్లగా ఉన్నాను, పొట్టుకున్నాను, పొడవున్నాను, లాగున్నాను అని ఉంటే ప్రేమించుకో నువ్వు. అవునా? హలో, Yes, Guruji. Yes, Maguji. Yes, అవునా? అందరూ సల్మాన్ ఖాన్ yes, అయిపోగలరు, గురుజీ. అందరూ ఐశ్వర్య వెళ్ళిపోగలరు, అవుతారు ఎప్పుడు? No, Maguji. మనం ప్రేమించుకుంటూ అవుతారు. అవునా? ఓకే, Yes, ఫోకస్ Guruji. పెట్టండి. విష్ ఆల్ ది బెస్ట్. అండ్ ఏదైతే మీటింగ్ ఉంది, పోస్టర్స్ ఉన్నాయా? పోస్టర్స్ ఉన్నాయా? ఎస్మా గురుజీ. ఓకే, వండర్ఫుల్ గా వర్క్ చేస్తారు కొంతమంది లేజెండ్స్. మరి క్లాస్ కొట్టాలి లేదా వాళ్ళ కోసం? సో కంటిన్యూస్ Yes, క్లాస్ Guruji. కొట్టని వండర్ఫుల్ గా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తున్నారు కొంతమంది లేజెండ్స్. సో చూడండి, లేడీ అయినా కూడా ఎలా స్ట్రాంగ్ గా వర్క్ చేస్తున్నారు. సో మిస్సెస్ భాగ్యవతం మేడం అండ్ మిస్టర్ వాసు సార్ జోడీ వర్క్ అనమాట. భాగ్యవతం మేడం డైరెక్టర్ గా కాకినాడలో స్టార్ట్ చేసి ఈ రోజు బిజినెస్ డైరెక్టర్ గా ఒక వ్యక్తి కోసం ఎక్కడికి వెళ్ళింది? విజయవాడ వెళ్ళింది. ఏంటి? విజయవాడ వెళ్ళి అక్కడ 3 ప్లాన్లో 2 సైన్-అప్లు చేయించారు, అంటే 200 బీవీ క్లోజ్ చేయించారు. చూడండి, మనం ఉన్న ఏరియాలో ఎవరు బిలీవ్ చేయరు. ఎక్కడికి వెళ్ళి చేయాలి? బయటికి వెళ్ళి వర్క్ చేయాలి. ఓకే, క్లియర్? వండర్ఫుల్ వర్క్ చేస్తున్నారు. సో అదే విధంగా సో మిస్సెస్ లోవలక్ష్మి మేడం అండ్ లక్ష్మి మేడం గారు, సో గ్రేట్ జోడీ వర్క్ అనమాట.
ఎక్సలెంట్ గా కార్తిక్ సార్ అండ్ శాంతి మేడం సపోర్ట్ చేయడం బట్టి ఎక్సలెంట్ గా వాళ్ళు 1 డేలో 2 సైన్అప్స్ 3 ఫాలోఅప్స్ అండ్ 200 బీవీ క్లోజ్ చేశారు. ఎక్సలెంట్ గా జోడీ వర్క్ అనమాట. మంచిగా సపోర్ట్ చేస్తారు అండ్ ఎక్సలెంట్ గా వర్క్ చేస్తారు అనమాట. చూడండి లేజెండ్స్ ఇద్దరు కూడా. సో ఫాస్ట్ గా మీరు కూడా ఏదైతే పాపికొండ ట్రిప్ ఉందో ట్రిప్ విన్ అయిపోండి. ఎక్సలెంట్ గా ఎలా వర్క్ చేస్తే గ్యారంటీ మీరు ట్రిప్ విన్ అయిపోతారు గ్యారంటీ. సో విష్ యూ ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. సో అదే విధంగా చాంపియన్ ఆఫ్ ద డే సో వండర్ఫుల్ గా మిస్సెస్ భాగ్యవతి మేడం గారు సో చాంపియన్ ఆఫ్ ది డే గా నిలిచారు. గ్రేట్ మేడం, బిగ్ కంగ్రాచులేషన్స్. సో అదే విధంగా సెకండ్ టైం వావ్ మైండ్ బ్లోయింగ్. చూడండి ఒకసారి ఒక్కొక్కరు ఇంకా విన్ అవ్వరు. కానీ రోజు వండర్ఫుల్ గా మిస్సెస్ లోవలక్ష్మి మేడం గారు కాకినాడ నుంచి సెకండ్ టైం 200 బీవీ అచీవ్ అయ్యి చాంపియన్ ఆఫ్ ది డే గా నిలిచారు అనమాట. సూపర్ గ్రేట్, వండర్ఫుల్ గా. ఏదైతే ఈ ఫోటో టోటల్ ఇండియా మొత్తం తిరుగుతుంది ఈ ఫోటో. గ్రేట్, వండర్ఫుల్ గా ఇలాగ వర్క్ చేయండి మేడం. గ్యారంటీ మీరు ఎక్సలెంట్ గా పాపికొండ ట్రిప్ విన్ అయిపోతారు గ్యారంటీ. కంగ్రాచులేషన్స్. క్లాస్ కొట్టడంలో చాలా మంది. వావ్ గ్రేట్, సూపర్, మైండ్ బ్లోయింగ్ అనమాట. సూపర్, ఇది గ్రేట్. హలో చూడండి లెజెండ్స్, ఒకసారి కళ్ళు పెద్ద చేసుకుని చూడండి. ఈ రోజు ఈ మేడం అక్టోబర్ 10వ తారీఖున జాయిన్ అయ్యారు. ఎప్పుడు? అక్టోబర్ 10 అంటే ఎన్ని నెలలు అయింది? గురుజీ 6 నెలలు. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, అవునా? హలో ఇంకా 6 నెలలు కంప్లీట్ కూడా అవ్వలేదు. విత్ ఐడి కూడా ఓపెన్ చేయగలం మీకు. ఈ రోజు ఈ మేడం 6 నెలల్లో ఈ రోజు ప్లాటినం అయిపోయింది. హలో ర్యాంక్ 3 కూడా అయిపోయింది. హలో ఇప్పుడు చాలా మంది సంవత్సరాలు అయిపోయి 6 నెలలు అయిపోయింది, 10 నెలలు అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయి. కానీ ఈ రోజు డైలీ ఫీల్డ్లో ఉంటారు. డైలీ ఫీల్డ్ పోలే ఆవిడ వచ్చింది ఏమైనా రిచ్ ఫ్యామిలీ నుంచా? ఒక కొబ్బరికాయలు కోకోనట్లు అమ్ముకునే ఒక వ్యక్తి 3 feet లో వచ్చి, అంటే 3 feet లో వచ్చే వ్యక్తి మనిషిని చూసి రారు. దేని చూసి వస్తారు? బిజినెస్ కాన్సెప్ట్ గురించి, బిజినెస్ కాన్సెప్ట్ చూసి వస్తారు. అలా ఎవరైతే చూసి వస్తాడో, హలో ఎవరండి, అలా ఎవరైతే చూసి వస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా రాక్ చెక్ చూపిస్తారు. అవునా? ఈరోజు వండర్ఫుల్ గా ప్లాటినం అయిపోయింది, ర్యాంక్ 3 అయిపోయింది. ఈ మంత్ ఎండింగ్ చూడండి మేడం ఇన్కమ్ మినిమం 40 నుంచి 50,000 అబౌవ్ ఉంటుంది. ఎంత చూడండి, వెయిట్ చేయండి. 40,000 నుంచి 50,000 ఇన్కమ్ వస్తుంది ఒక వారానికి. వెయిట్ చేయండి, చూడండి, అలా కళ్ళు పెద్ద చేసి చూడండి. చూడండి ఒక కొబ్బరికాయలు అమ్ముకున్న వ్యక్తి యొక్క ఇన్కమ్ ఈ రోజు ఇప్పుడు అరౌండ్ గా ఈవిడ తీసుకున్న ఇన్కమ్ ఆల్మోస్ట్ 2 లక్షలు. చూడండి ఎలా పనిచేస్తున్నారో. అందుకే చెప్తాను, మీరు మారకపోతే బిజినెస్ మారదు. ఇప్పుడే చెప్తున్నాను. ఎవరు మారాలి? లేడీ చేస్తుంది, ఒక లేడీ చేస్తుంది. మరి మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? కారణం ఏంటి? మా హస్బెండ్ సపోర్ట్ చేయట్లేదు, నా వల్ల కాదు, నేను చదువుకోవట్లేదు, నాకు సర్కిల్ లేదు, నేను ఉండేలా వేరే ఎవరు నమ్మడు. మన ఆవిడ ఉండే ఏరియాలో ఎవరు నమ్మలేదే. ఆయన ఎందుకు ఈరోజు చేస్తున్నారంటే కారణం ఏంటి? ఒకటే, ఇంటెన్షన్. ఏంటి? ఇంటెన్షన్ ఉంది కాబట్టి చేస్తారు. ఈరోజు ర్యాంక్ 3 అయిపోయారు, ప్లాటినం కూడా కంప్లీట్ చేసుకున్నారు. వండర్ఫుల్ గా. ఒకసారి అందరూ కూడా క్లాప్స్ కొట్టండి మేడంకి. వండర్ఫుల్ గా, గ్రేట్. ఓకేనా? చూడండి మరి. హలో ఇంకో వ్యక్తులు ఉన్నారు వండర్ఫుల్ గా, సత్యవతి మేడం టీంలో. ఈరోజు మేడం ఏదైతే ఉందో ఈరోజు కంప్లీట్ గా వర్క్ చేస్తూ, ఈరోజు వాళ్ళ హస్బెండ్ శాలరీ నైట్ డ్యూటీ అనమాట. టోటల్ గా 10,000 రూపాయల శాలరీ. 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారు వాళ్ళ హస్బెండ్. కానీ ఈరోజు ఆ మేడం ఇద్దరు కూడా బ్యాంకాక్ వచ్చారు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ బ్యాంకాక్ వచ్చారు. ఈరోజు కంప్లీట్ గా ర్యాంక్ 2 కూడా అయిపోయారు. మళ్ళీ చిన్న సమస్య రావడం బట్టి మధ్యలో బ్రేక్ అయి తీసుకున్నారు. ఒక 2 నెలలు మళ్ళీ స్టార్ట్అప్ చేశారు. ఏదైతే ఉందో రామలక్ష్మి మేడం కంటిన్యూగా బిజినెస్ చేస్తున్నారు. కాకినాడలో చేస్తున్నారు, పాలకొల్లు చేస్తున్నారు, భీమవరం చేస్తున్నారు. డైలీ ఫీల్డ్లో ఉంటారు. వాళ్ళ టీం కూడా అలాగే సపోర్ట్ చేస్తున్నారు. చేయడం బట్టి ఈరోజు వండర్ఫుల్ గా సెకండ్ ర్యాంక్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇంటెన్షన్ ఉండాలి, ఏదైనా ఇంటెన్షన్. సో కంప్లీట్ చేసుకున్నారు. కాదంటే చూడండి, ఈ మంత్ ఎండింగ్ ఆవిడ వారం ఇన్కమ్ ఇంచుమించు 15,000 పైన ఉంటుంది. 15,000 పైన ఒక హౌస్. అంటే వాళ్ళ హస్బెండ్ కన్నా ఎక్కువ ఇన్కమ్ సంపాదించి చూపిస్తున్నారు. గురూజీ మా హస్బెండ్ కన్నా ఎక్కువ ఇన్కమ్ చేసి చూపించకపోతే అడగండి అన్నారు. అలాగే చేసి చూపిస్తారు. అవునా? సో గ్రేట్ అనమాట. బిగ్ కంగ్రాచులేషన్స్. చూడండి ఒక్కొక్కరు ఎంత ఎప్పుడెప్పుడు జాయిన్ అవుతున్నారు. సో ఇంకొక వ్యక్తి అనమాట, సేమ్ వండర్ఫుల్ గా కృష్ణవేణి మేడం కాకినాడ నుంచి. చూడండి అందరూ లేడీసే. అలా సో వండర్ఫుల్ గా కృష్ణవేణి మేడం నిర్ణయం తీసుకున్నారు. అక్కడి నుంచి లైన్ ఆన్ స్పాన్సర్ కంటిన్యూగా చాలా మంది లైఫ్ ఇచ్చారు.
అంటే శాంతి మేడం కృష్ణవేణి మేడం జాయిన్ చేసింది. శాంతి మేడం కృష్ణవేణి మేడం జాయిన్ చేసింది. ఈరోజు కంప్లీట్గా ర్యాంక్ 1 కూడా ఫినిష్ చేసుకున్నారు. ఈవిడ ఇన్కమ్ చూడండి, ఈ మంత్ ఎండింగ్కి 10,000 అబౌవ్ ఉంటుంది. 10,000 అబౌవ్ ఉంటుంది. చూడండి, వండర్ఫుల్గా వర్క్ చేస్తారు వీళ్ళందరూ కూడా. డైలీ ఫీల్ ఉంటారు. చూడండి, నేను ఎవరైతే ఫోటోలు చూస్తున్నారో వాళ్ళ ఫీల్డ్లో ఉంటున్నారా లేదో చెక్ చేసుకోరు. ఎవరైతే ఫోటోలు లేవో వాళ్ళ ఫీల్డ్లో ఉంటున్నారో లేదో చెక్ చేసుకోరు సార్. ఇంటెన్షన్ ఒకటే, మారాలి. మనం మారితే జీవితం మారదు. ఓకే, సో కంగ్రాచులేషన్ కృష్ణవేణి మేడం. ఫాస్ట్గా ఈ మంత్లో వీలైతే సెకండ్ ర్యాంక్ కూడా ఫినిష్ చేసుకుని ఆ దమ్ము ధైర్యం మీకు ఉంది. ఓకే, కంగ్రాచులేషన్స్. ఇవి అయిపోయా? ఇవి పోస్టర్స్, ఈ పోస్టర్స్ అయిపోయాయి కదా? అయిపోయాయి గురుజీ నిన్న అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి పోస్టర్స్ గురుజీ మళ్ళీ గురుజీ లేవు. ఓకే ఓకే లెజెండ్స్, ఏదైతే చెప్పారో ఫాస్ట్గా పికప్ చేసుకోండి. డేలా డాలా ఉండద్దు, అర్థమైందా?